సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. విజయనగరం జర్నలిస్టులు ఈ దాడిని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. అందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్లో గాంధీ విగ్రహం వద్ద సీనియర్ జర్నలిస్టులు కోటేశ్వరరావు, యుగంధర్, శివప్రసాద్లతో అన్ని జర్నలిస్టు సంఘాలు, యూనియన్ల ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేశారు. మోహన్ బాబు విచక్షణ మరిచి జర్నలిస్టుపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. రోడ్డు మీదకు కుటుంబ సమస్య వస్తే సామాజిక బాధ్యతగా కవర్ చేయాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టు కనీస బాధ్యత అన్నారు. మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అందుకు డీజీపీ ముందుకొచ్చి సుమోటో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జర్నలిస్ట్ రంజిత్ తో పాటు మరో జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి విజయనగరం జిల్లా జర్నలిస్ట్ అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో మనం చూసేవాళ్ళమి మనిషివా పశువా అని కోపంతో అనే పద్ధతి మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారి మనిషివా మోహన్ బాబు అనే పరిస్థితికి వచ్చారు. అంత విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మీరు ఇంట్లో ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, రోడ్డు మీదకి వచ్చి వీధిని పడిన తర్వాత జర్నలిస్టులు సహజంగా కవర్ చేస్తారు. ఆ కవర్ చేసే క్రమంలో మోహన్ బాబు చేసినటువంటి ఆ వికృత చేష్టలు కానీ లేకపోతే జర్నలిస్టుపై చేసిన దాడిని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు కుటుంబంతో కూడా బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పోలీసులు కూడా వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు కాబట్టి మోహన్ బాబుని అరెస్ట్ చేసి మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని మరొకసారి కోరుతున్నాం. తెలంగాణలో జర్నలిస్టులకంటూ, మీడియాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇతడు సామాన్యుడికి ఉంటుంది, అటు సెలబ్రిటీస్కి ఉంటుంది. వీళ్ళందరూ కూడాను జర్నలిస్టుల తాలూకా హక్కుల్ని కాపాడాలి, జర్నలిస్టుల మీద దాడుల్ని నిలవరించాలని చెప్పి దీని అందరికీ కూడాను ఒక జర్నలిస్టు సంఘాలే కాదు అన్ని